వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిగా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయం. ముషీరాబాద్ దశాబ్ది ఉత్సవాలలో హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ. బట్టి పాదయాత్రలో బయటపడ్డ కాంగ్రెస్ వర్గ పోరు. నాయకులపై ఫైర్ అయిన సిఎల్పి నేత. పేదింటి ఆడబిడ్డల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. కొత్తగూడెం దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. అధికారం కోసం దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ వ్యూహం. ఆ నాయకులపై బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లను కైవసం చేసుకోనుందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముషీరాబాద్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మాట్లాడుతూ ఆంధ్రుల పాలనలో తెలంగాణ వెనుకబడిందని, మన రాష్ట్రాన్ని సాధించుకున్నాకే అభివృద్ధిలో ఉన్నామని అన్నారు. నాడు తెలంగాణను సాధించుకున్నాక కొందరు హేళన చేశారని మహమ్మద్ అలీ గుర్తు చేశారు. కానీ నేడు సీఎం కేసీఆర్ సారథిలో రాష్ట్రం ముందంజలో ఉందని కొనియాడారు. మహిళలకు సంక్షేమ పథకాల ద్వారా అందరినీ ఆదుకుంటున్నామని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ వివరించారు. मस्जिदों के इमाम मौजूद करके इससे पहले कभी नहीं मिला। ड्राइवर को एक पैसा दिया, तब पुजारी को एक पैसा दिया, तो मेरे वाला लीडर है वो केसीआर था। ऐसे लीडर दुनिया में कम पैदा होते हैं, बोलेंगे तो ढेर बोले। हमारे बड़े बड़े लीडर जिंदगी में एक बार जिससे आजमा लेते ना, तो बार बार आजमा के माथे को धोखा देने वाले ये कांग्रेस वाले आज कर्नाटक में जीते, तमिलनाडु में खुशी है। कर्नाटक में जीते, हम चाहते हैं कि हिंदुस्तान में सेक्युलरिज्म आए, मगर हमारी स्टेट में जो डेवलपमेंट है, जो स्टेट में हमारी तरक्की है, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती। इसलिए आज उनके काफी प्रोग्राम है, तो नमाज से बात में प्रोग्राम है, पर जो साहब बात यही बोल रहे हैं लेकिन साहब जितनी आज हमारे स्टेट में जितनी तरक्की हो रही है उसका सेहरा सीएम साहब को जाता है। कौन से निजाम में हमारे साथ नाइन साहब भी वो समझ में दिया, लोग बड़े बड़े बातें करते सेक्रेटरी कर देंगे, हमारा आजकल अम्बेडकर भवन लेके दलितों को वजीफा देकर इतना बड़ा 10-10 लाख रुपए देने वाला कोई लीडर केसीआर साहब। इसलिए मैं तमाम मेरे भाई से अपील करने आया, पहले आप लोग जो है टीआरएस पार्टी में गोपाल साहब को जीता है, आज नेशनल पार्टी बन चुकी है टीआरएस पार्टी, पहले से डबल मिनट से जिताना पड़ेगा आपको, बड़ी मिनट से जिताना पड़ेगा। मैंने जब जीती है ना तो पार्टी मजबूत होती है, हुकूमत बनती है। हमारे बच्चे मिनिस्ट्रियों की जरूरत नहीं है, तो एमएलए की जरूरत है। एमएलए जितना जहाँ भी जीतेंगे इतनी बड़ी मेजॉरिटी आएगी। मैं आपको एक बात बताना चाहता हूँ, हमारी गवर्नमेंट 100 सीट जरूर जीतेगी इस वोट आने वाले फैसला। जितने वेलफेयर स्कीम आए या हमारे रेवेन्यू डिपार्टमेंट का जिम्मेदार है, रात दिन मेहनत करते हैं, अवार्ड पे आपकी हिम्मत करते हैं, जितना हो सके पेंशन आपके अकाउंट में आता है। जो लोग सीएम साहब ने प्रोग्राम चलाए, खासतौर से शहर के अंदर रोटी मकाना को रजिस्टर करने का वादा किया है, तो फिर हम ये चाहते हैं कि हमारे जो गरीब भाई चाहे किसी जात पात के हो, अंदर हिंदू मुस्लिम अंदर की सेवा जाए। आज अगर कास्ट की सेवा ले दो, पैदावार आज अगर टैक्स करना से पैदावार నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క పాదయాత్రలో కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. చందంపేట మండలం పోలేపల్లి గ్రామం వద్ద ఇరు వర్గాల మధ్య బాహాబాహి నెలకొంది. దేవరకొండ కాంగ్రెస్ లో ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఆ నాయకులపై బట్టి కోపోద్రిక్తుడయ్యాడు. మాజీ ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ నాయకులు రవి నాయక్, కిషన్ నాయక్ వర్గాల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. ఏం
తెలంగాణ ప్రభుత్వం బీసీ మైనార్టీ వర్గాలు పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపులోని కమ్మవారి కళ్యాణ మండపంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి అధికారులు వివరించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం గురించి వారు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ అనారోగ్యానికి గురై అత్యవసర చికిత్సల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఎమ్మెల్యే ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాఖ కాబట్టి అందరికి సంబంధించినటువంటిది. దీని యొక్క ప్రాముఖ్యత మనందరికి తెలుసు. ఏ విధంగా ప్రగతి సాధించింది అనేది ఏ విధంగా. దయచేసి అందరికీ వాటర్ బాటిల్, అందరికీ మజ్జిగ ప్యాకెట్లు వస్తాయమ్మా. అక్కడ అంగన్వాడీ టీచర్ వారి సహకారం మనం తీసుకుంటూ రుణాలను తీసుకోవాలి. కాబట్టి 10 ప్రాణాలు పొందుతున్న ప్రతి వారు, ప్రతి కుటుంబము మీరు ఇక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళ సహకారం చేసుకుంటున్నారు. అలాగే పట్టణ ప్రగతి భాగం కానీ, గ్రామీణ ప్రాంత ప్రగతి భాగం కానీ, గ్రామీణం అంటే సర్పంచ్. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే డబ్బులు వెదజల్లి దొంగ ఓట్లతో అధికారంలోకి రావడానికి వైసీపీ అన్ని రకాల ఎత్తుగడలను వేస్తోందని, ఇందులో భాగంగా నియోజకవర్గాలకు డబ్బులు చేరిపోయాయని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన అన్నారు. టీడీపీకి చెందిన ఓటర్ల పేర్లను తొలగించడం లేదా వేరే బూతులకి మార్చడం వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఆరోపించారు. రాబోయే తరాల వారికి చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం చారిత్రక అవసరం అన్నారు. ఇటీవల ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో అద్భుతమని, దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత చర్చకు తీసుకురావాలని బేబీ నాయన కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా కుదేలైందని, రైతులకు తీరని నష్టం జరిగిందని, ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం, స్వేచ్ఛ లేదని వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన దుమ్మెత్తిపోశారు. ఉద్యోగాలు అడిగిన కార్మికులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారన్నారు. టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సర్పంచ్లు చాలా అదృష్టవంతులని, గెలిచిన సర్పంచ్లు నిధులు లేక ఏ పని చేయలేక దిక్కులు చూస్తున్నారని బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన తెలిపారు. ఈ రెండే కాకుండా ఎవరైనా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తే, మీరు తప్పు చేస్తున్నారని చెప్తే వినే పరిపక్వత లేని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా రైతాంగ సమస్యలు 4 సంవత్సరాలుగా మొదటిసారి ఇవాళ గొల్లాది పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్తే కొత్తపేట దగ్గర కాలువలు 4 సంవత్సరాల తర్వాత సాగునీరు కాలువ కొంచెం క్లీన్ చేశారు. క్లీన్ చేస్తే వెంటనే శ్రీరామ్మూర్తికి ఫోన్ చేశాను. ఏంటి శ్రీరామ్మూర్తి, ఏంటి చాలా సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు ఇదే చూడడం, కాలువ పని అవ్వడం ఏంటి విషయం అంటే, ఉపాధి హామీలో పెట్టి చేయించామని చెప్పారు. మీరేది సంబరపడిపోయారు, ఇరిగేషన్ వాళ్ళు గట్టి చేయించారట, నీటి సంఘాల ద్వారా చేయించారట, ఉపాధి హామీలో పెట్టి చేయించారు. కొన్ని ఎలాగోలాగా పని అయిపోయింది. సాగునీరు విషయంలో ఎంత అధోగతి పాల్లో కాలువలో ఎప్పుడు కూడాను మనం ఇంతకు ముందు మేలోనే ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా 99 మందిలో ఒకరిద్దరు ఉన్నారు మంచోళ్ళు, చేసిన వాళ్ళు. కానీ ఎందుకు చేయట్లేదు వాళ్ళు? డబ్బులు రావని భయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మీటింగ్ అయినా, మండల సమావేశాలైనా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఎలాగడగండి అలాగడగండి, ప్రత్యేకించి రామభద్రపురం మండలం నుంచి ఎలాగడగండి అలాగడగండి, మీ వాళ్ళ చేత ఎలాగడిగించండి అలాగడిగించండి, ఎలాగ మాట్లాడండి అని వాళ్ళు ఫోన్ చేసి మనల్ని చెప్తున్నారు. మేము అడగలేకపోతున్న పార్టీలు ఉన్నాం కాబట్టి మీరు అడగండి అని మనకి చెప్పే పరిస్థితి. కిందటి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక సర్పంచ్ కావడం ఎంత సువర్ణ యుగమో, మన గ్రామీణ ప్రాంతాలకి ఎంత ఉజ్వలమైన టైమో, ఈ 5 సంవత్సరాలు సర్పంచ్ అయినోడు అంతకన్నా దురదృష్టవంతుడు ఈ భూ ప్రపంచం మీద గమనపడ్డాడు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టబోయే వారాహి యాత్ర ప్రారంభోత్సవానికి మదనపల్లి నుండి జన సైనికులు తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు గంగారపు రామదాసు చౌదరి తెలిపారు. మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు మదనపల్లెకు చేసిన ద్రోహంపై ప్రతి గడపకు వెళ్లి వివరించనున్నట్లు రామదాసు చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన వస్తున్నాయి 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 పవన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి పవన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి జనసేన జై 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 జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సమస్త దేవతలకి యాగము హోమం నిర్వహించిన తర్వాత 14వ తేదీ ఉభయ గోదావరి జిల్లాలోని సత్యదేవుని సమక్షంలో ఆయన ఆశీస్సులు తీసుకుని ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వరాహి మీద రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలని కలిగి తిరుగుతూ ఈ ప్రభుత్వాన్ని సాగనంపేదానికి సమరశంఖం పూరించబోతున్న శుభ సందర్భంలో మదనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మదనపల్లి నుంచి కూడా దాదాపు 10 మంది వాలంటీర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. మేమంతా కూడా 12, 13, 14వ తారీఖులో మేము బయలుదేరి మంగళగిరిలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సాధించడంలో జరిగే హోమాల్లో కూడా మేమంతా కూడా పాల్పంచుకొని అలాగే రాబోయే ఎన్నికల్లో మదనపల్లిలో కూడా ఈ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా ఎంపీ మంత్రిగా వీళ్ళంతా కూడా మదనపల్లికి చేసిన అన్యాయాన్ని మేము వాడలా గడప గడపకి తీసుకుని పోయి వైసీపీ ముక్త మదనపల్లి జయంగా రాబోయే ఎన్నికలు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై జనసేన. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో ఉద్యోగుల కోసం తీసుకున్న నిర్ణయాలను హర్షిస్తున్నామని ఏపీ ఎన్జీఓ సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు జి రామ్మోహన్ రావు, కార్యదర్శి పి వెంకటకృష్ణ, ఉపాధ్యక్షులు మూర్తిబాబు అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ గ్యారంటెడ్ పెన్షన్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 16% హెచ్ఆర్ఏలను అమలు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ఎన్జీఓ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలిపారు. కుటుంబాలే కాదు అన్ని కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే 2014 వరకు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయాలని, ఎందుకంటే దఫదఫాలుగా రెగ్యులేట్ చేయాలని మన ఏపీ ఎన్జీఓ జిల్లా పక్షాన కోరుకుంటూ, అలాగే ఏదైతే వైద్య విధాన పరిషత్ వాళ్ళని 010 శాలరీస్కి తీసుకురావడం జరిగింది, వాళ్ళంతా కూడా వాళ్ళ సంఘం తరఫున, మా ఏపీ ఎన్జీఓ సంఘం తరఫున కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. అలాగే టీఎల్ పెండింగ్ ఉన్నాయి, పీఆర్సీ 11వ పీఆర్సీలో ఉన్న ఏరియాస్ కూడా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా దఫదఫాలుగా ఇస్తానని చెప్పి ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీ జేఏసీ మరి గత 23 సంవత్సరాలుగా మరి పోరాడుతున్నటువంటి సమస్యల పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన క్యాబినెట్లో వారి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయడం, మరి ఇంతవరకు కూడా 23 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తుంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం, మరి తద్వారా 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు ఏపీ ఎన్జీఓ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాల పక్షాన మరి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా 12వ పీఆర్సీ కమిషన్ వేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు, అదేవిధంగా సిపిఎస్ని జీపీఎస్ విధానంగా మార్చడం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఉద్యోగి దగ్గర నుంచి వసూలు చేసే కాంట్రిబ్యూషన్ కూడా రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మొదటి విడత ఎన్నికల హామీలతో వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ నగరంలో భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిటీ టీడీపీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, కలగా శివరాణి, చిక్కాల సత్యవతి, గదుల సాయిబాబా, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు. అందుకే తేడా చెప్తున్నాను, వాళ్ళకి ఈయనకు తేడా. ఎవరండి? ఎంతమంది కష్టపడితే కార్పొరేటర్లు లేరండి? ఎంతమంది కష్టపడితే మీరేరండి? ఎంతమంది కష్టపడతారు? కాకినాడ ప్రజల నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడతారు. అలాంటి మరి కష్టాల్లో ఉన్నారు, వదిలేసి వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోలేరా? మీకు రాలేదు ఆఫర్లు? అలాగే ఎంతో మందికి వచ్చింది ఆఫర్లు కూడా లెక్క చేయకుండా, ఏది లెక్క చేయకుండా ఈరోజు రెక్కర్స్గా నిలబడ్డారు. మీరే నిజమైన నాయకులు, కార్యకర్తలను కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజల్లో మీకు గౌరవం పెరుగుతుంది. ఈ రోజున మీరు ఎక్కడికి వెళ్ళండి, ప్రజలు ఆదరిస్తున్నారు మిమ్మల్ని. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు కాకినాడ కదా రాష్ట్రంలో తెలుగుదేశం కండువా వేసుకుని వెళ్తే నమస్కారం పెడతాడు. వైసీపీ కండువా చూస్తే కండు వేసుకుని తిరగండి. మీరు కొండ వేసుకుని ఐడి కార్డు పెట్టుకుంటే మీకు గౌరవం ఈరోజు ఈ రాష్ట్రంలో అంత గౌరవం పెరిగింది ఈరోజు. ఎందుకంటే మాట చెప్తున్నాను, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నాయకులు జైల్లో పెట్టినా, కేసులు పెట్టినా ఈరోజు కొండ వేసుకుని ధైర్యంగా తిరుగుతాడు. ఈడ్రా మగోడు, ఈరా ఆడదని గర్వంగా మాట్లాడుకునే రోజు వచ్చింది. గర్వంగా చెప్పుకునే రోజు వచ్చింది. గౌరవం పెరిగింది ఈరోజు కార్యకర్తలకి, నాయకులకి. వాళ్ళు కొండ వేసుకుని తిరిగితే దొంగలు వస్తున్నట్టుంది, ఇది కొండ వేసుకుని తిరిగితే సేవకులు వస్తున్నట్టుంది. ఆ విధంగా ప్రజల భావన వచ్చిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా పట్టుకుంటే ఈరోజు మనం ఏదైతే కార్యక్రమం తీసుకున్నా, ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజలకు వెళ్తే పూర్తి అయ్యేసరికి ఎలక్షన్స్ వచ్చేస్తే ఎలక్షన్ వస్తుందన్న భావంతోనే ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలు అందరూ భాగస్వామ్యం ఈ ప్రతి వార్డు కూడా విజయవంతం చేయాలి, టైం టేబుల్ తయారు చేసుకున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఫారెస్ట్ అధికారుల వలలో ఎలుగుబంటి చిక్కింది. అనంతపురం జిల్లాలోని బియాలేరు, ఆలమూరు గ్రామాల్లో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ రోజు మహిళపై ఎలుగుబంటి దాడికి పాల్పడడంతో స్థానికుల సాయంతో అధికారులు దాన్ని బంధించి అక్కడి నుంచి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల తనిఖీలలో మావోయిస్ట్ పార్టీకి చెందిన పామేడు ఎల్ఓఎస్ కమాండర్ దొరికిపోయింది. తాలిపేరు డ్యాం వద్ద చర్ల పోలీసులు 141 సిఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దళ కమాండర్ కొట్టా బాబ్జీ అలియాస్ కమల అలియాస్ లక్ష్మిని పోలీసులు పట్టుకున్నారు. కొట్టా బాబ్జీది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్పల్లి గ్రామం. ఈమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2008లో మావోయిస్ట్ మాధవి తన గార్డుగా ఈమెను రిక్రూట్ చేసుకున్నారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ 2015లో పామేడు ఎల్ఓఎస్ కమాండర్ గా ఆమె పనిచేయడం ప్రారంభించింది. పోలీసులు బుజ్జి నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుజ్జిపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. మన పోలీస్ అలాగే బెటాలియన్ బలగాలు అప్రమత్తం ఉండడం వల్ల వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇట్లా మన పోలీస్ బలగాలనే పైన జరుగుతున్న దాడిని ఇంతవరకు మనం అప్రమత్తం ఉండడం వల్ల అందరినీ మనం ప్రివెంట్ చేశాము. సో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో తెలంగాణ మీదే ఛత్తీస్గఢ్లో ఉండి ఛత్తీస్గఢ్ ఏరియాలో పనిచేస్తూ తెలంగాణ పోలీస్ బలగాల మీదే లేకపోతే లోకల్ ఇక్కడున్న మన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడున్న పీపుల్ మీదే ఎవరైనా ఎటువంటి ఏదైనా చేస్తే కూడా తెలంగాణ పోలీసులు ఎప్పటికైనా దాన్ని
ఒప్పుకోరు. వాళ్ళకి ప్రత్యుత్తరంగా ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటాము. చట్టపరమైన చర్యలు తీసుకొని ఇమీడియట్గా మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు అప్రిషియేట్ చర్ల ఎస్హెచ్ఓ, అలాగే ఎంటైర్ టీమ్, అవర్ ఓఎస్డి, ఏఎస్పీ భద్రాచలం, అలాగే బెటాలియన్ 141. దే హావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు ఖాయం. ముషీరాబాద్ దశాబ్ది ఉత్సవాలలో హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ. బట్టి పాదయాత్రలో బయటపడ్డ కాంగ్రెస్ వర్గ పోరు. నాయకులపై ఫైర్ అయిన సీఎల్పీ నేత. పేదింటి ఆడబిడ్డల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. కొత్తగూడెం దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. అధికారం కోసం దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ వ్యూహం. ఆ నాయకులపై బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన విమర్శలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.